morning children, how are you? I hope all you are fine. మనం లాస్ట్ ప్రీవియస్ క్లాస్లో న్యూట్రియన్స్ గురించి తెలుసుకుందాం. సో ఇప్పుడు మనం టెక్స్ట్ బుక్ స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ లెసన్ తెలుసుకుందాం. ఫస్ట్ లెసన్ ఏంటి? ఫస్ట్ లెసన్ మనం లాస్ట్ ప్రీవియస్ క్లాస్లో ఏం చెప్పుకున్నాం? ఫుడ్ అని చెప్పుకున్నాం. సో న్యూట్రియన్స్ గురించి చెప్పుకున్నాం. సో ఇప్పుడు లెసన్ ఫుడ్ అన్నమాట. ఏంటది? ఫుడ్. సో ఫుడ్ గురించి తెలుసుకుందాం. ఫుడ్ అంటే మనం చెప్పుకున్నాం కదా, సో ఇలాంటి టైంలో మనం ఎంత హెల్తీగా ఉంటే అంత మంచిది అనమాట. సో ఫుడ్ గురించి ఏం చెప్పుకున్నాం? న్యూట్రియన్స్. న్యూట్రియన్స్ అంటే ఏం చెప్పుకున్నాం? కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, విటమిన్స్ అండ్ మినరల్స్, ప్రోటీన్స్, ఇవన్నీ చెప్పుకున్నాం కదా. సో ఇవన్నీ ఇప్పుడు మనం ఫుడ్ గురించి తెలుసుకుందాం. ఫుడ్ గురించి మనం చూడండి, టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయండి. వాట్ ఆర్ న్యూట్రియన్స్ గురించి తెలుసుకుందాం. వాట్ ఆర్ న్యూట్రియన్స్ అంటే ఏం చెప్పుకున్నాం? కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, vitamins and minerals, proteins. Okay, చూడండి అన్న, ఫస్ట్ you need energy to food for play and study. మనం ప్లే చేయాలన్నా స్టడీ చేయాలన్నా మనకి ఏం కావాలి? ఎనర్జీ కావాలి. ఎనర్జీ ఇక్కడ నుంచి వస్తుంది? ఫుడ్ నుంచి వస్తుంది అనమాట. ఫుడ్ ఆల్సో హెల్ప్స్ యూ టు గ్రో. ఫుడ్ అనేది మనం ఎదగడానికి కూడా హెల్ప్ చేస్తుంది. యువర్ బాడీ నీడ్స్ డిఫరెంట్ సబ్స్టెన్సెస్ ఆఫ్ ఫుడ్. సో ఏంటి? మన బాడీకి డిఫరెంట్ సబ్స్టెన్స్ ఆఫ్ ఫుడ్ కావాలి. అవి ఏంటి? కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, విటమిన్స్ అండ్ మినరల్స్. ఏంటవి? మన లాస్ట్ ప్రీవియస్ క్లాస్లో కూడా చెప్పుకున్నాం. ఏంటన్నా? కార్బోహైడ్రేట్స్, hydrates, proteins, vitamins, ఏంటవి? విటమిన్స్, ఫ్యాట్స్ అండ్ మినరల్స్. ఇవన్నీ లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం కదా. ఏవి ఎందులో ఉంటాయని కూడా చెప్పుకున్నాం కదా. టైప్స్ ఆఫ్ న్యూట్రియన్స్ చెప్పుకున్నాము. కార్బోహైడ్రేట్స్ ఫర్ క్విక్ ఎనర్జీ చెప్పుకున్నాం. ప్రోటీన్స్ గురించి ఫర్ ఎనర్జీ వార్మ్ గురించి. నెక్స్ట్ చూడండి అన్న, విటమిన్స్ అండ్ మినరల్స్ గురించి కూడా చెప్పుకున్నాం. నెక్స్ట్ కాల్షియం గురించి కానీ అన్నీ చెప్పుకున్నాం కదా. సో చూడండి ఇక్కడ రఫేజ్ అనేది చూడండి. యువర్ బాడీ కెనాట్ డైజెస్ట్ సర్టెన్. రఫేజ్ అంటే రఫేజ్ కానీ ఫైబర్ కానీ అంటే మన బాడీకి అదొక మెయిన్ థింగ్ అనమాట. దేనికోసం? మన బాడీలో మనం తీసుకునే ఫుడ్ అనేది డైజెస్ట్ అవ్వడం కోసం రఫేజ్ ఆఫ్ ఫైబర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. యువర్ బాడీ కెనాట్ డైజెస్ట్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ సబ్స్టెన్సెస్ ఫౌండ్ ఇన్ ప్లాంట్. అంటే ప్లాంట్ ఫుడ్స్ అంటే మనం ఏదైనా ఆకుకూరలు కానీ ఇలాంటివి ఎక్కువ ఫుడ్ తీసుకున్నాం అనుకోండి, డైజెస్ట్ అవ్వడం అనేది కొంచెం కష్టం అనమాట. సో దానికోసం ఏం కావాలి? ఫుడ్ అనేది డైజెస్ట్ అవ్వడం కోసం మన బాడీలో ఫైబర్ అనేది ఉండాలి. సో రఫేజ్ or fiber. Roughage or fiber. These indigestible substances form roughage or fiber. Roughage is important as it helps your body to send waste outside. దేనికి? రఫేజ్ ఆఫ్ ఫైబర్ దేనికి యూజ్ అవుతుంది? మనం ఏదైనా ఫుడ్ తీసుకున్నప్పుడు అన్డైజెస్టెడ్ ఫుడ్ అనమాట. అంటే కొన్ని ఫుడ్ అనేవి డైజెస్ట్ ఈజీగా అయిపోతుంది, కానీ కొన్ని ఫుడ్స్ అనేవి డైజెస్ట్ అవ్వవు అనమాట. సో అవన్నీ డైజెస్ట్ అవ్వాలంటే మన బాడీలో వీటన్నిటితో పాటు కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, విటమిన్స్, ఫ్యాట్స్ అండ్ మినరల్స్తో పాటు రఫేజ్ అండ్ ఫైబర్ కూడా ఉండాలన్నమాట. సో నెక్స్ట్ చూడండి, వాటర్ అనేది కూడా మన బాడీకి చాలా ఇంపార్టెంట్. యువర్ బాడీ నీడ్స్ సఫిషియెంట్ అమౌంట్ ఆఫ్ వాటర్ టు స్టే హెల్తీ. మన బాడీకి ఒక టైప్ ఆఫ్ అంటే ఒక క్వాంటిటీ ఆఫ్ వాటర్ అనేది, అందుకే అంటూ ఉంటారు మార్నింగ్ లేవగానే వాటర్ తాగాలి అంటే 2 లీటర్స్ ఆఫ్ వాటర్ అయినా తాగాలి అని చెప్పి అంటూ ఉంటారు. ఆల్మోస్ట్ 2/3 ఆఫ్ యువర్ బాడీ వెయిట్ ఈస్ వాటర్. మన బాడీలో 3.5 అంటే ఒక కొంత క్వాంటిటీ వరకు అంటే మన బాడీలో కొంత పార్ట్ వరకు వాటర్ అనేది ఉంటుందన్నమాట. Your body needs about 3 liters of water every day. So మన బాడీకి డైలీ 3 liters of water అయినా కావాలన్నమాట. About 1 liter comes from the things you drink and food you eat. So you should drink about 2 liters of water every day. So వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏంటన్నా ఇప్పుడు మనం రఫేజ్ అండ్ ఫైబర్ గురించి చెప్పుకున్నాం. నెక్స్ట్ దేని గురించి? వాటర్. We have to drink 3 liters of water every day or 2 liters, 2 or 3 liters, 2 or 3 liters of water every day. Water every day. చూడండి అన్న, రఫేజ్ అండ్ ఫైబర్ గురించి చెప్పుకున్నాము. వాటర్, యూ హ్యావ్ టు డ్రింక్ 2 or 3 liters of water every day. సో అలా తీసుకోవడం వల్ల మన బాడీలో ఇవి ఏవైతే కార్బోహైడ్రేట్స్ కానీ ప్రోటీన్స్ కానీ అన్నీ కూడా కరెక్ట్గా ఉంటాయి. అలాగే వాటితో పాటు వాటర్ అనేది కూడా మనం కరెక్ట్గా తీసుకోండి. నెక్స్ట్ బ్యాలెన్స్డ్ డైట్. సో అందరు డైట్ చేస్తూ ఉండాలి కన్నా. నెక్స్ట్
ఏం చెప్పుకుంటున్నాం మనం బ్యాలెన్స్డ్ డైట్. బ్యాలెన్స్డ్ డైట్. సో అంటే నార్మల్లీ ఫుడ్ తీసుకునే వాళ్ళు ఇంత క్వాంటిటీనే తీసుకుంటారు. సో ఒక కప్ ఆఫ్ రైస్ ఇంత కొంచెం దాల్ ఇలా తీసుకుంటూ ఉంటారు. సో ఎందుకని సో వాళ్ళకు డైట్ చేస్తూ ఉంటారు. ఏ బ్యాలెన్స్డ్ డైట్ అనమాట. ఏ బ్యాలెన్స్డ్ డైట్ చూడండి. ఏ బ్యాలెన్స్డ్ డైట్. ఏ బ్యాలెన్స్డ్ డైట్. సో ఇప్పుడు మనం దేని గురించి తెలుసుకుంటున్నాము ఏ బ్యాలెన్స్డ్ డైట్ గురించి తెలుసుకుంటున్నాం. చూడండి మన బుక్స్ ఆఫ్ వచ్చేసి ద ఫుడ్ దట్ యు ఈట్ ఎవ్రీ డే ఇస్ కాల్డ్ డైట్. మనం రోజు ఏదైతే ఫుడ్ తింటున్నామో దాన్ని డైట్ అని అంటారు. యువర్ డైట్ మస్ట్ ప్రొవైడ్ యువర్ బాడీ విత్ ఆల్ ద న్యూట్రియంట్స్ ఇన్ ప్రాపర్ క్వాంటిటీస్. మనం డైట్ అంటే ఏంటి, మనం తీసుకునే కార్బోహైడ్రేట్స్ కానీ ప్రోటీన్స్ కానీ మినరల్స్ కానీ విటమిన్స్ కానీ అలాగే రఫేజ్ కానీ ఫైబర్ అంటే రఫేజ్ ఆఫ్ ఫైబర్ రెండు కానీ వాటర్ కానీ ఏదైనా ఒక సమ్ ఆఫ్ క్వాంటిటీ అంటే ఒక సఫిషియంట్ క్వాంటిటీ అనేది ఉండాలన్నమాట. సో దాన్ని ఒక సఫిషియంట్ క్వాంటిటీని పాటించడాన్ని డైట్ అని అంటారు. దాన్ని బ్యాలెన్స్డ్ డైట్ అని అంటారు. నెక్స్ట్ ఏ డైట్ దట్ గివ్స్ యూ న్యూట్రియంట్స్ ఇన్ ఆల్ సఫిషియంట్ అమౌంట్స్. ఏ డైట్ దట్ గివ్ యూ న్యూట్రియంట్స్ ఇస్ కాల్డ్ అంటే సఫిషియంట్ అమౌంట్లో డైట్ని అంటే క్వాంటిటీని ఇవ్వడాన్ని ఏమంటారు బ్యాలెన్స్డ్ డైట్ అంటారు. ఏమంటారు బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఏంటన్నా ఏ డైట్ దట్ గివ్స్ యూ న్యూట్రియంట్స్. ఏ డైట్ that gives you nutrients in a sufficient amount. ante kadana a diet in the right quantities. In the right quantities is called balanced diet. Listen everyone, మళ్ళీ ఇంకోసారి చూద్దాము. బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఏంటి? A diet that gives you nutrients in the right quantities is called quantities. Quantities is called balanced diet. Listen everyone, nana malli vidandi a balanced diet ante enti ante what is a balanced diet అని మన క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి కదా. సో what is a balanced diet? A diet that gives you nutrients in the right quantities is called balanced diet. ఓకేనా? బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఇవన్నీ నోట్ చేసుకున్నాను రఫ్ నోట్స్లో, కానీ లేకపోతే ఒక నోట్స్లో కానీ నోట్ చేసుకోండి. మెయిన్ పాయింట్స్ అన్ని నేను బోర్డు మీద రాస్తాను. సో మీరు అవి నోట్ చేసుకోండి. బ్యాలెన్స్డ్ డైట్ అంటే చూసాం కదా. సో బ్యాలెన్స్డ్ డైట్లో 4 టైప్స్ ఆఫ్ డైట్స్ ఉంటాయి అన్నమాట. సెరల్ గ్రూప్ అంటే ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ గ్రూప్స్ అనేవి ఉంటాయి. సో ప్రోటీన్ గ్రూప్, మిల్క్ గ్రూప్, వెజిటబుల్ అండ్ ఫ్రూట్ గ్రూప్, సెరల్ గ్రూప్. ఈ 4 టైప్స్ ఆఫ్ గ్రూప్స్లో మనకి డైట్ అనేది ఏ ఫుడ్లో ఉంటుంది అనేది కూడా తెలుసుకుందాం. ఓకే, అందరూ అర్థమైంది ఉందా బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఏంటో? నెక్స్ట్ 4 టైప్స్ ఆఫ్ గ్రూప్స్ అని చెప్పుకున్నాం కదా. బ్యాలెన్స్డ్ డైట్లో మనం డైట్ చేయాలంటే 4 టైప్స్ ఆఫ్ గ్రూప్స్ని మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఏమిటవి? మిల్క్ గ్రూప్, ప్రోటీన్ గ్రూప్, వెజిటేబుల్ అండ్ ఫ్రూట్ గ్రూప్స్ అండ్ సెరల్ గ్రూప్. అంటే మిల్క్ గ్రూప్కి సేమ్ దేనికి సంబంధించింది అంటే కొన్ని లిక్విడ్స్కి సంబంధించింది అనమాట. వెజిటేబుల్ అండ్ ఫ్రూట్ గ్రూప్ అంటే ఫుడ్కి సంబంధించింది. అండ్ సెరల్ గ్రూప్ అంటే లీఫీ వెజిటేబుల్స్ ఇలాంటి వాటికి సంబంధించినమాట. 4 టైప్స్ ఆఫ్ గ్రూప్స్ గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నాం. సో ఫస్ట్ గ్రూప్ ఏంటి? మిల్క్ గ్రూప్. ఫస్ట్ గ్రూప్ ఏంటన్నా మిల్క్ గ్రూప్. అసలు ఫస్ట్ ఆ 4 గ్రూప్స్ మనం రాసుకుందాం ఇక్కడ సైడ్లో. ఫస్ట్ గ్రూప్ ఏంటి? మిల్క్ గ్రూప్. సెకండ్ గ్రూప్ ఏంటి? మిల్క్ గ్రూప్. ఇంకా ఏమనుకున్నాము? ప్రోటీన్ గ్రూప్. Protein group, vegetable and fruit group, vegetable and FRUIT fruit group. Fourth can be
సెరల్ రూట్ CEREAL సెరల్ రూట్ అంటే లీఫీ వెజిటబుల్స్ కానీ ఇంకా అదర్ ఏమైనా ఉంటే అవి అన్నమాట. సో లిజన్ 4 గ్రూప్స్ ఆఫ్ ఉంటాయి అన్నమాట బ్యాలెన్స్డ్ డైట్ లో. మిల్క్ గ్రూప్, ప్రోటీన్ గ్రూప్, వెజిటబుల్ అండ్ ఫ్రూట్ గ్రూప్, సెరల్ గ్రూప్. ఈ 4 గ్రూప్స్ ఎందులో ఏమేమి ఉంటాయో తెలుసుకుందాం. ఫస్ట్ మిల్క్ గ్రూప్ లో ఏమేమి ఉంటాయో తెలుసుకుందాం. మిల్క్ గ్రూప్. సో మిల్క్ గ్రూప్ లో ఎలాంటి ఫుడ్స్ ఉంటాయి? మిల్క్, చీజ్, కర్డ్, ఐస్ క్రీమ్ ఇవన్నీ మిల్క్ గ్రూప్ లో ఉంటాయి అన్నమాట. మిల్క్ గ్రూప్ లో ఎలాంటివి ఉంటాయి? మిల్క్, చీజ్, ఐస్ క్రీమ్ ఇవన్నీ మిల్క్ గ్రూప్ లో ఉంటాయి. నెక్స్ట్ ప్రోటీన్ గ్రూప్. ప్రోటీన్ గ్రూప్. నెక్స్ట్ ప్రోటీన్ గ్రూప్ లో ఏముంటాయి? మీట్, ఎగ్స్, ఫిష్, బీన్స్ ఇవన్నీ ప్రోటీన్ గ్రూప్ లో ఉంటాయి అన్నమాట. ప్రోటీన్ గ్రూప్ లో ఏమేమి ఉంటాయి? ఫిష్, బీన్స్, మీట్, ఫిష్, బీన్స్ వీటన్నిటిలో ప్రోటీన్ గ్రూప్ అనేది మనకు ఉంటుంది. నెక్స్ట్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ గ్రూప్. ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ గ్రూప్స్ లో ఏముంటాయి? ఫ్రెష్ అంటే ఫ్రెష్ వెజిటేబుల్స్ కానీ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ కానీ ఇవి ఉంటాయి అన్నమాట. ఏముంటాయి? ఫ్రెష్ వెజిటేబుల్స్ ఆర్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్. ఏమి ఆర్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్? గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్. నెక్స్ట్ ఇక లాస్ట్ లో మిగిలింది ఏంటంటే ఇక్కడ మనకి సెరల్ గ్రూప్. సెరల్ గ్రూప్ లో ఏమేమి ఉంటాయి? సెరల్ గ్రూప్ లో ఏమేమి ఉంటాయి మనకి? రైస్, చపాతి, బ్రెడ్ ఇవన్నీ సెరల్ గ్రూప్ కి సంబంధించినవి అన్నమాట. దేనికి సంబంధించినవి? రైస్, బ్రెడ్, చపాతి, నూడిల్స్ అండ్ సో ఆన్ ఇవన్నీ సెరల్ గ్రూప్ కి సంబంధించినవి. ఏంటవి? రైస్, బ్రెడ్, చపాతి. లిసన్ ఎవ్రీవన్, లిసన్ వన్స్ అగైన్. నేను మళ్ళీ రిపీట్ చేస్తాను. ఫస్ట్ మనం ఏం చెప్పుకున్నాం? బ్యాలెన్స్ డైట్ చెప్పుకున్నాం కదా ఇందాక. బ్యాలెన్స్ డైట్ అంటే ఏంటి? ఏ డైట్ దట్ గివ్స్ యు ఆల్ న్యూట్రియంట్స్ ఇన్ ఏ రైట్ క్వాంటిటీస్ ఇస్ కాల్డ్ బ్యాలెన్స్డ్ డైట్. సో బ్యాలెన్స్డ్ డైట్ లో ఎన్ని రకాల గ్రూప్స్ ఉంటాయని చెప్పుకున్నాం? 4 టైప్స్ ఆఫ్ గ్రూప్స్ ఉంటాయి. ఏంటవి? మిల్క్ గ్రూప్, ప్రోటీన్ గ్రూప్, వెజిటబుల్ అండ్ ఫ్రూట్ గ్రూప్, సెరల్ గ్రూప్. మిల్క్ గ్రూప్ లో ఏమేమి ఉంటాయి అంటే మిల్క్ గ్రూప్ అంటే ఎందులో మిల్క్ గ్రూప్ ఉంటాయి? మిల్క్, చీజ్, ఐస్ క్రీమ్ వీటన్నిటిలో మిల్క్ గ్రూప్ అనేది ఉంటుంది అన్నమాట. ప్రోటీన్స్ ఎందులో ఉంటాయి? మీట్, ఫిష్, బీన్స్ వీటన్నిటిలో ప్రోటీన్స్ అనేవి ఉంటాయి. ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్ గ్రూప్స్ ఏంటి? ఫ్రెష్ వెజిటబుల్స్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్. సెరల్ గ్రూప్ లో ఏముంటాయి? రైస్, బ్రెడ్, చపాతి వీటన్నిటిలో సెరల్ గ్రూప్ అనేది ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ కుకింగ్ ఫుడ్. ఏంటన్నా? కుకింగ్ ఫుడ్. నెక్స్ట్ చూడండి, కుకింగ్ ఫుడ్ అనేది కదా. సో కుకింగ్ ఫుడ్ చూడండి. వీటన్నిటి మీద మీకు క్వశ్చన్స్ అనేవి వస్తాయి అన్న. సో మీకు చాలా ఇంపార్టెంట్ ఇవి. వీటిలోంచి మీకు క్వశ్చన్స్ అనేవి వస్తాయి. లెసన్ అనేది జాగ్రత్తగా వినండి. కుకింగ్ ఫుడ్. Cooking food గురించి తెలుసుకుందామా? Some foods such as carrot, cucumber, lettuce and fruits can be eaten raw. అంటే మనం కొన్ని వెజిటబుల్స్ ని కడగకుండా తినేస్తూ ఉంటాం కదా. సో అలా కాదనమాట, కడిగి తినాలి. ఏవైనా వెజిటబుల్స్ కి మనం కొనుక్కొని ముందు ఇంటికి తీసుకొచ్చినప్పుడు గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ కానీ నార్మల్ వెజిటబుల్స్ కానీ దాన్ని ఫ్రెష్గా అంటే వాటర్లో కడిగిన తర్వాత మనం కుక్ చేసుకోవాలన్నమాట. ఇలా కుక్ చేయడం వల్ల ఏమవుతుంది చూడండి, అదర్ ఫుడ్స్ సచ్ యాజ్ రైస్ అండ్ వెజిటబుల్స్ ఆర్ కుక్డ్ బిఫోర్ దే ఈటెన్. మనం తినే ముందు వాటన్నిటిని కడిగి కుక్ చేసుకుంటాం. అలాగే కుక్ అయ్యేటప్పుడు కూడా కొన్ని అందులోని డస్ట్ జెమ్స్ అవన్నీ కూడా పోతాయి అన్నమాట.
సో కొన్ని వెజిటేబుల్స్ అంటే ఏంటి, వెజిటేబుల్స్ని మనం ఫ్రెష్గా కడుక్కొని కుక్ చేసుకున్నప్పుడు ఆ కుక్ చేసుకున్న ప్రాసెస్లోనే ఆ వెజిటేబుల్స్కి యొక్క టేస్ట్ అవన్నీ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. దాని టేస్ట్ కానీ దాని కలర్ కానీ ఆ వెజిటేబుల్స్ అనేవి చేంజ్ అవుతుంటాయి. సో ఇక్కడ అదే చెప్తున్నాడు. అదర్ ఫుడ్స్ సచ్ యాజ్ రైస్ అండ్ వెజిటేబుల్స్ ఆర్ కుక్డ్ బిఫోర్ దే ఆర్ ఈటెన్. మిగతావన్నీ వండడానికి ముందే కడుగుతాము. కుకింగ్ మేక్స్ దెమ్ సాఫ్ట్ అండ్ టేస్టీ. కుకింగ్ అనేది కుక్ చేయడం వల్ల ఏమవుతుంది, ఆ వెజిటేబుల్స్ అనేవి సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయి అన్నమాట. అండ్ ఈజీ టు చూ అండ్ డైజెస్ట్. సో అలా చేయడం వల్ల ఏమవుతుంది, మనం ఈజీగా నమ్మగలం, ఈజీగా డైజెస్ట్ చేసుకోగలం. కుకింగ్ ఫుడ్ బై హీటింగ్ ఇట్ కిల్స్ జర్మ్స్ దట్ కెన్ మేక్ అస్ సిక్. సో కడగకుండా వెజిటేబుల్స్ని తినడం వల్ల, వండుకొని తినడం వల్ల సో దానివల్ల జర్మ్స్ అనేవి స్ప్రెడ్ అయ్యి సో మనకి డిసీజ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఏదైనా మనం వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఏమైనా తెచ్చుకున్నప్పుడు సో ముందు దాన్ని మనం ఫ్రెష్గా వాటర్లో కడగాలి. కడిగిన తర్వాత కుక్ చేయడం కానీ తినడం కానీ చేయాలి. ఈ ఫుడ్ నాట్ కుక్డ్ కరెక్ట్లీ ద న్యూట్రియంట్స్ ఇన్ ద ఫుడ్ విల్ బి లాస్ట్. సో మెయిన్ మనం చెప్పుకున్నాం కదా, న్యూట్రియంట్స్ అనేవి మన బాడీకి బ్యాలెన్స్ డైట్ కానీ చాలా మస్ట్ అండ్ షుడ్గా ఇంపార్టెంట్. సో న్యూట్రియంట్స్ అంటే ఏంటో చెప్పుకున్నాం కదా, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్, విటమిన్స్ అండ్ మినరల్స్. సో మనం తీసుకొచ్చిన వెజిటేబుల్స్ని కానీ ఫ్రూట్స్ని కానీ మనం వాష్ చేయకుండా తినడం వల్ల ఏం జరుగుతుంది అంటే అందులో ఉండే న్యూట్రియంట్స్ అన్నీ పోతాయి అన్నమాట. సో ఉంటే కార్బోహైడ్రేట్స్ కానీ ప్రోటీన్స్ కానీ విటమిన్స్ కానీ మినరల్స్ కానీ ఇవన్నీ కూడా వాష్ చేయకుండా తినడం వల్ల, కుక్ చేయడం వల్ల అందులో ఉండే ప్రోటీన్స్ అన్ని న్యూట్రియంట్స్ అన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట. సో లూజ్ అయిపోతుంది. సో మనం అప్పుడు తిన్న యూజ్ ఉండదు అనమాట. సో మనం కుకింగ్ ఫుడ్ని ఎలా ప్రిజర్వ్ చేసుకోవాలి అండ్ అలాగే ఏం చేస్తే అవి అంటే ఎలా చేస్తే అవి వాటి న్యూట్రియంట్స్ని కోల్పోతాయి అనేది తెలుసుకుందాం. ఫుడ్ షుడ్ నాట్ బి ఓవర్ కుక్, దిస్ డిస్ట్రాయ్స్ ద న్యూట్రియంట్స్ ఇన్ ఇట్. అంటే మనం కుక్ చేసుకుంటున్నప్పుడు ఆ ఫుడ్ని మనం ఎక్కువ ఓవర్గా కుక్ చేయకూడదు. ఓవర్గా కుక్ చేయడం వల్ల ఏమవుతుంది, అందులో ఉండే న్యూట్రియంట్స్ అన్ని పోతాయి అన్నమాట. వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ షుడ్ బి వాష్డ్ బిఫోర్ దే ఆర్ కట్. వాషింగ్ దెమ్ ఆఫ్టర్ దే ఆర్ కట్ ఇట్ షుడ్ బి లాస్ ద న్యూట్రియంట్స్. వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ మనం తెచ్చుకున్నప్పుడు వాష్ చేయకుండా కట్ చేయకూడదు. కట్ చేయడం వల్ల ఏమవుతుంది, అలా కట్ చేయడం వల్ల, వాష్ చేయకుండా కట్ చేయడం వల్ల అందులో ఉండే న్యూట్రియంట్స్ అన్నీ పోతాయి అన్నమాట. ఫుడ్ షుడ్ బి కుక్డ్ ఇన్ జస్ట్ ఎనఫ్ వాటర్. కుకింగ్ ఫుడ్ ఇన్ టూ మచ్ వాటర్ అండ్ థ్రోయింగ్ అవే వాటర్ టేక్స్ అవే ద న్యూట్రియంట్స్ ఇన్ ద వాటర్. సో వాటర్ క్వాంటిటీ కూడా మనం చూసి వేసుకోవాలి. వాటర్ క్వాంటిటీ ఎక్కువ అవ్వడం వల్ల కూడా ఏంటి, ఆ ఫుడ్లో ఉండే న్యూట్రియంట్స్ అన్నీ పోతాయి అన్నమాట. నెక్స్ట్ ప్రిజర్వింగ్ ఫుడ్. ప్రిజర్వింగ్ ఫుడ్ అంటే ఏంటి, మనం ప్రిజర్వ్ చేస్తూ ఉంటాం కదా. ఏమైనా మీరు తెచ్చుకున్నప్పుడు అంటే వెజిటేబుల్స్ కానీ ఏమైనా కానీ మనం తెచ్చుకున్నాక ఒక 2-3 డేస్కి కావాలంటే మనం ప్రిజర్వ్ చేస్తాం ఫ్రిడ్జ్లో. సో అలా చేయడం మంచిదా కాదు, అలా చేయడం వల్ల ఏంటి లాభం, ఏంటి లూజ్ అనేది తెలుసుకుందాం. ఈ ఫుడ్ ఈస్ లెఫ్ట్ అవుట్ ఆఫ్ అవర్ లాంగ్ టైమ్ జస్ట్ స్టార్ట్ గ్రోయింగ్ ఇట్. మనం బయట ఒక ఫుడ్ని అంటే వెజిటేబుల్స్ని కానీ ఏమైనా కానీ మనం బయట ఎక్కువసేపు ఉంచడం వల్ల దాని మీద జెమ్స్ అనేవి స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది అనమాట. అలా స్ప్రెడ్ అవ్వడం వల్ల ఏంటి, అందులోనే న్యూట్రియంట్స్ అన్ని పోతాయి కదా. సో అలా స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది. ద ఫుడ్ స్టార్ట్ రూటింగ్. ఈటింగ్ rotten food can make us sick. Food is therefore preserved to keep it from going bad. There are many ways in which food can be preserved. అంటే మనం ప్రిజర్వ్ చేసుకోవడానికి ఆ వెజిటేబుల్స్ని జాగ్రత్త చేసుకోవడానికి సో దే ఆర్ మెనీ వేస్. సో ఫుడ్ని మనం ప్రిజర్వ్ చేసుకోవడానికి చాలా వేస్ ఉన్నాయన్నమాట. సో ఆ వేలో చూద్దాం. రిఫ్రిజిరేటర్లో పెట్టడం, రిఫ్రిజిరేషన్ చేయడం. If food is kept in a refrigerator, the growth of germs slows down. Food can therefore be stored for a few days in the refrigerator without going bad. So మనం వెజిటేబుల్స్ తెచ్చుకొని బయట పెట్టాం కదా. బయట పెట్టడం వల్ల ఏమవుతుంది, జెమ్స్ అనేవి స్ప్రెడ్ అయ్యి ఫుడ్ అనేది పాడైపోతుంది, వెజిటేబుల్స్ అనేవి పాడైపోతుంది. అలా కాకుండా మనం రిఫ్రిజిరేట్ చేసుకోవడం వల్ల, రిఫ్రిజిరేటర్లో పెట్టుకోవడం వల్ల దాన్ని ఒక 2-3 డేస్ వరకు సేవ్ చేయగలం. అంటే ఏంటి, జెమ్స్ అనేవి రాకుండా రిఫ్రిజిరేషన్ అనేది చేస్తుంది అనమాట. సో అలా జెమ్స్ స్ప్రెడ్ అవ్వకపోవడం వల్ల మనకి ఆ ఫుడ్ అనేది ఒక 2-3 డేస్ వరకు సేవ్ అవుతుంది అనమాట. మనకి ఫ్రెష్గా ఉంటాయి అనమాట. యూజింగ్ ప్రిజర్వేటివ్స్ అంటే కొన్ని ఉంటాయి కదా. ఇప్పుడు ప్రిజర్వేటివ్స్ అంటే ఫుడ్ని మనం ప్రిజర్వేటివ్స్ తీసుకోవడం వల్ల ఆ ఫుడ్ అనేది కూడా సేవ్ చేసుకోగలం. ఎలాగా, సమ్ సబ్స్టెన్స్ సచ్ యాజ్ షుగర్, సాల్ట్ అండ్ ఆయిల్ స్లో డౌన్ ద గ్రోత్ ఆఫ్ జెమ్స్. దే ఆర్ యాడెడ్ టు ఫుడ్ టు ప్రిజర్వ్ దెమ్ ఫర్ ఏ లాంగ్. సో ప్రిజర్వ్ చేసుకోవడానికి మనం ఏదైనా షుగర్ కానీ సాల్ట్ కానీ ఇవన్నీ చిన్న బాక్సెస్లో కానీ లేదా డబ్బాల్లో కానీ వేసుకోవడం జరుగుతుంది కదా. సో అది దాన్ని ఏమంటారు, ప్రిజర్వ్ చేయడం అంటారు అనమాట. ఇవన్నీ ఒక బాక్స్లో కానీ లేదా ఒక డబ్బాలో కానీ ప్రిజర్వ్ చేయడం వల్ల ఏంటి, దాని మీద జెమ్స్ అనేవి పడకుండా ఉంటాయి, మనకి అది పాడవకుండా కూడా ఉంటుంది అనమాట. సో తెలుసుకున్నాం కదా నాన్న కుకింగ్ ఫుడ్ గురించి. కుకింగ్ ఫుడ్ అంటే ఏంటి, కుకింగ్ ఫుడ్ అంటే మనం ఫుడ్ని ఏదైనా వెజిటేబుల్స్ని కానీ ఫ్రూట్స్ని కానీ కుక్ చేసే ముందు వీ హ్యావ్ టు వాష్. సో వీ హ్యావ్ టు వాష్ ద vegetables
vegetables and fruits you have to wash the vegetables and fruits. So in the before cooking, so before cooker, before cooking we have to start, we have to wash the vegetables and fruits. ఏమైనా మనం కుక్ చేసినప్పుడు ఇవన్నీ వాష్ చేసుకోవడం చాలా మంచిది అనమాట. ప్రిజర్వింగ్ ఫుడ్ గురించి మనం తెలుసుకున్నాం కదా. ప్రిజర్వ్ చేయడం అలాగా రిఫ్రిజిరేషన్ చేయడం అలాగా. రిఫ్రిజిరేషన్లో పెట్టడం వల్ల ఏమవుతుంది, వెజిటబుల్స్ అనేవి 2-3 డేస్ వరకు మనకి పాడకుండా ఫ్రెష్గా ఉంటాయి అనమాట. సో జెమ్స్ అనేవి కూడా దాని మీద ఉండవు. ప్రిజర్వ్ చేసుకోవడం అంటే ఏంటి, మనకి సాల్ట్ కానీ షుగర్ కానీ లేదా కారం కానీ ఇలాంటి థింగ్స్ ఏవైతే ఉంటాయో దాన్ని ఒక డబ్బాలో ప్రిజర్వ్ చేసుకోవడం వల్ల దాని మీద జెమ్స్ అనేవి పడకుండా ఉంటాయి. సో మీకు లెసన్ అర్థమైంది కదా అన్న. ఫస్ట్ మనం న్యూట్రియన్స్ గురించి చెప్పుకున్నాం, న్యూట్రియన్స్ తర్వాత బ్యాలెన్స్డ్ డైట్ గురించి చెప్పుకున్నాం, బ్యాలెన్స్డ్ డైట్ టైప్స్ ఆఫ్ బ్యాలెన్స్డ్ డైట్ గురించి చెప్పుకున్నాం, దాని తర్వాత కుకింగ్ ఫుడ్ గురించి చెప్పుకున్నాం, నెక్స్ట్ ప్రిజర్వ్డ్ ఫుడ్ గురించి కూడా చెప్పుకున్నాం. నెక్స్ట్ చూడండి అన్న, నెక్స్ట్ ఇంకేమున్నాయి, అలాగే మనం డ్రై కానీ క్యానింగ్ అంటే డ్రై చేసుకోవడం వల్ల కానీ వెజిటబుల్స్ డ్రై చేసుకోవడం వల్ల కానీ ఇవన్నీ కూడా ప్రిజర్వింగ్ ఫుడ్ కిందకే వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు మనం హార్డ్ వర్డ్స్ అనేవి రాసుకున్నాం. హార్డ్ వర్డ్స్ రాసుకొని నెక్స్ట్ ఏవైతే మీకు టెక్స్ట్ బుక్లో గ్రామర్ టెక్స్ట్ బుక్లో ఇలా మీకు ఇచ్చారో మల్టిపుల్ చాయిస్ కానీ మ్యాచింగ్ కానీ ఇలాగే బాక్సెస్లో వర్డ్స్ కానీ ఇవన్నీ మీరు ట్రై చేయండి. లెసన్ విన్నారు కదా, లెసన్ మొత్తం న్యూట్రియన్స్ గురించి ఉంది కాబట్టి సో మనకి ఇష్యూ ఏమి ఉండదు, ఈజీగా అర్థమవుతుంది. ఒక సెంటెన్స్ ఒకసారి ఒక మల్టిపుల్ చాయిస్ కానీ ఏదైనా ఒకసారి చదివి చూడండి, మీకు ఆన్సర్ ఈజీగా దొరుకుతుంది. ఓకేనా, ఇప్పుడు మనం హార్డ్ వర్డ్స్ రాసుకుందాం. Hard words రాసుకున్నామా, న్యూట్రియంట్స్, కార్బోహైడ్రేట్స్, మినరల్స్ అండ్ విటమిన్స్, ప్రోటీన్స్, బ్యాలెన్స్డ్ డైట్, సెరల్ అండ్ అలాగే రిఫ్రిజిరేషన్, ప్రిజర్వేషన్, డ్రైయింగ్ అండ్ కుకింగ్ ఫుడ్. ఒకసారి ఎవరో చెప్పండి నాకు అందరూ. న్యూట్రియంట్స్ NUTRIENTS న్యూట్రియంట్స్ మన CWS కూడా నోట్ చేసుకోండి. కార్బోహైడ్రేట్స్ CARBOHYDRATES కార్బోహైడ్రేట్స్. Minerals 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 ANDITAMINS vitamins. Proteins PROTEINS proteins. Balanced diet BALANCED balanced DIET diet. Cell CEREAL cell. Refrigeration REFRIGERATION refrigeration. Preservation PRESERVATION preservation. Drying DRYING drying. Cooking food COOKING cooking FOOD food. Next మళ్ళీ ఇంకోసారి కూడా చెప్తున్నాను కదా చూడండి. న్యూట్రియంట్స్ NUTRIENTS nutrients. Carbohydrates CARBOHYDRATES carbohydrates. Minerals 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 ANDITAMINS vitamins. Proteins PROTEINS proteins. Balanced diet BALANCED balanced diet. Cell CEREAL cell. Refrigeration REFRIGERATION refrigeration. Preservation PRESERVATION preservation. Drying DRYING drying. Cooking food COOKING cooking FOOD food. ఇవన్నీ రాయండి అన్న. ఈరోజు హోంవర్క్ అదే. టుడేస్ HW read and write hard words 5 times. ఓకే నాన్న, హోంవర్క్ రాసి ఈవినింగ్ కల్లా గ్రూప్లో షేర్ చేయండి. అలాగే హోంవర్క్ పక్కన మీ నేమ్ కంపల్సరీగా మెన్షన్ చేయండి. ఓకేనా, బుక్స్ తీసుకోవాలి, బుక్స్ తీసుకొని మీ గ్రామర్ పార్ట్ అవన్నీ కూడా ఫినిష్ చేయండి. అలాగే రేపు నుంచి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా నేను గ్రూప్లో షేర్ చేస్తాను. ఓకే నాన్న, స్టే సేఫ్. థ్యాంక్ యూ.